ఈరోజు కాటేరమ్మ కొడుకు దంచి కొట్టడం ఖాయం. అయితే ఏ కాటేరమ్మ కొడుకు? ఎందుకంటే కాటేరమ్మకు ఎస్ఆర్ఎస్లో చాలా మంది కొడుకులు ఉన్నారు. మరి ఆ కొడుకు ఎవరు? అయితే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి ఎస్ఆర్హెచ్కు గట్టి రిప్లై రాబోతుందన్నమాట. మామూలు రిప్లై కాదు. వీడియో మొత్తం చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. సో మనకు 2025 ఐపీఎల్లో 10th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. మీకు తెలుసు లాస్ట్ ఈ రెండు మ్యాచ్ల యొక్క రిజల్ట్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక థ్రిల్లింగ్ విక్టరీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ సాధించేసింది. సో నెక్స్ట్ ఏమో హైదరాబాద్ ఒక మ్యాచ్ గెలిచి ఇంకొక మ్యాచ్ ఓడిపోయింది. ఎల్ఎస్జీతో పూర్తిగా డౌన్ అయిపోయింది వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఆ మ్యాచ్లో. సో మరి మార్చ్ 30వ తేదీ జరగబోతోంది మ్యాచ్ అనేది 7:30కి డాక్టర్ వైఎస్ఆర్ విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఫస్ట్ మనం విశాఖపట్నం స్టేడియం పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసాము అంటే పిచ్ క్యారెక్టరిస్టిక్స్ మీ అందరికీ తెలుసు. బ్యాటింగ్కి బాగా అనుకూలించే వికెట్, నైస్ బ్యాటింగ్ వికెట్ అనమాట. చీప్గా చూసుకున్నాము అంటే 170 to 200 ఈజీగా వచ్చేస్తుంది స్కోరు. సో మరి ఏదో లో స్కోరింగ్ మ్యాచ్ అయితే కాదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ పిచ్ ఖచ్చితంగా ఫస్ట్ ఇన్నింగ్స్కి సెకండ్ ఇన్నింగ్స్కి మారుతూ ఉంటుంది. అంటే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈవెన్ మొన్న రీసెంట్గా జరిగిన మ్యాచ్ చూసినా సరే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారనమాట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్. స్పిన్కి బాగా అనుకూలించింది. సో బేసిక్గా బౌలింగ్ పరంగా ఫాస్ట్ బౌలర్స్తో కంపేర్ చేస్తే స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. అదే టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఇంకా బాగా అనుకూలిస్తుంది. కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మ్యాచ్ విన్నర్స్ కూడా స్పిన్నర్స్ అవ్వగలుగుతారు ఈ పిచ్ పైన. ఇది ఈ పిచ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇక డ్యూ అన్నది ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. అండ్ అయితే ఈ పిచ్ పైన టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం చాలా మంచి నిర్ణయం, అంటే సేఫ్ సైడ్ నిర్ణయం అనమాట. సో డ్యూ ఉంటుంది, బట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అద్భుతంగా అనుకూలిస్తుంది కాబట్టి ఒక 220, 230, 240 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి స్కోర్స్ చేసాము అంటే అపోజిషన్ వాళ్ళు కొంచెం డౌన్ అయిపోతారు అనమాట. డ్యూ ఉన్నా సరే హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎలాగో కొత్త బాల్ రూల్ ఉంది కాబట్టి ఇది పరిస్థితి. ఇక టోటల్గా 18 T20 మ్యాచెస్ జరిగితే ఐపీఎల్లో ఇప్పటివరకు, అంటే ఐపీఎల్ డొమెస్టిక్. సో 8 మ్యాచెస్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీము, 10 మ్యాచెస్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీము. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160గా ఉంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అనమాట. 24 మ్యాచెస్లో 11 మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్స్, 13 మ్యాచెస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి. ఇక విశాఖపట్నం గ్రౌండ్లో ఒకే ఒక మ్యాచ్ జరిగింది. సో ఆ ఒక్క మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇప్పుడు కాదు, 2018, 2019 ఎగ్జాక్ట్లీ అనుకుంటాను, 2019 అనుకుంటాను. సో ఇప్పుడైతే కాదు. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 6 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 7 టైమ్స్ గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 5 టైమ్స్, ఎస్ఆర్హెచ్ 6 టైమ్స్ గెలిచాయి. ఇవి ఈ రెండు టీమ్స్ మధ్య డీటెయిల్డ్ హెడ్ టు హెడ్ స్టాట్స్. సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పులు ఉంటాయా? 100% కేఎల్ రాహుల్ రాబోతున్నాడు. కేఎల్ రాహుల్ వస్తే ఎవరు బయటికి వెళ్తారు? సమీర్ రిజ్వీ వెళ్తాడు. బేసిక్గా అయితే మనకు విప్రజ్ వెళ్ళాలి బయటికి, కానీ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తర్వాత అతని పక్కన పెట్టే ఛాన్స్ లేదు. సమీర్ రిజ్వీ ఛాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు అనమాట. సో తనే బయటకు వెళ్తాడు, కేఎల్ రాహుల్ లోపలికి వస్తాడు. ఇక నెక్స్ట్ టీ నటరాజన్ ఫిట్గా ఉంటే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరి ప్లేస్లో? నాకు తెలిసి మోహిత్ శర్మ ప్లేస్లో టీంలోకి రావచ్చు. ముఖేష్ కుమార్ని టీంలోనే పెట్టుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఒకసారి మనం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే జేక్ ఫ్రాసర్, ఫ్యాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ లేదా టీ నటరాజన్, ముఖేష్ కుమార్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ లాస్ట్ మ్యాచ్ హీరో అనమాట. మామూలు హీరో కాదు, అది ఏమంటారు డైనమైట్, పాకెట్ డైనమైట్. ఇంతకుముందు యషన్ కిషన్ ఉండేది, ఇప్పుడు మనోడికి ఇవ్వాలి. యషన్ కిషన్ ఇప్పుడు కాటేరమ్మ కొడుకు అయిపోయాడు కదా. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళ టీంలో మార్పులు ఉంటాయా? సో ఖచ్చితంగా ఒక మార్పు చేసుకొని రావాలి మ్యాచ్ గెలవాలి అంటే. ఎందుకంటే రాహుల్ చాహర్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందనమాట యాజ్ ఎ స్పిన్నర్గా. ఎందుకు అంటే ఇక్కడ స్పిన్కి అనుకూలిస్తుంది. సో ప్రెజెంట్ చూసాము అంటే వీళ్ళు ఆదమ్ జంపతో వస్తున్నారు. ఇక ఈశాన్ కిషన్తో, అభిషేక్ శర్మతో మ్యాక్సిమం ఎక్కువగా బౌలింగ్ చేపిస్తున్నారు. అది వర్కౌట్ కాదు ప్రతిసారి. సో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండాలి ఇలాంటి పిచ్చెస్ పైన. నేనైతే రాహుల్ చాహర్తో రావడం బెటర్ అనుకుంటున్నాను. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్ లేదా రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి. ఇంపాక్ట్ వేరే ఆదమ్ జంపా. సో మనం ఈ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాల్సింది అభినవ్ మనోహర్ అనమాట. ఛాన్స్ వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా యూస్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్స్, ఆడ చాలా మంది రిటైన్ చేసుకున్న ప్లేయర్స్. సో కొత్తగా వచ్చిన ప్లేయర్లో అనికేత్ వర్మ సూపర్ హిట్ అయిపోయాడు. సో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అభినవ్ మనోహర్ అనమాట ఇది. ఇక రెండు టీమ్స్ మధ్య ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ వర్సెస్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూసాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ హర్షల్ పటేల్. సో 11 రన్స్ ఉన్నాయి, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 64.7. సో ఈ ఇద్దరి మధ్య మంచి కాంటెస్ట్ ఉంటుందన్నమాట. అయితే ఓపెనింగ్లోనే హర్షల్ పటేల్ బౌలింగ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. మేబీ ఫ్యాఫ్ డూప్లెసిస్ కోసం చేయొచ్చు కూడా.
ఇక నెక్స్ట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ ఆదమ్ జంపా 37 రన్స్ 3 అవుట్స్ స్ట్రైక్ రేట్ 123.3. సో ఇక మనం నెక్స్ట్ చూసాము అంటే జేక్ ఫ్రాసర్ ఉన్నాడు, బట్ ఎక్కువ మందిని ఎవరిని పెద్దగా ఫేస్ చేయలేదు, వికెట్స్ కూడా ఇవ్వలేదు అనమాట. సో ఈ రోజు మ్యాచ్లో జేక్ ఫ్రాసర్ దగ్గర నుంచి ఒక మెరుపు ఇన్నింగ్స్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి, బట్ అది ఫస్ట్ బ్యాటింగ్ అయి ఉండాలి. సెకండ్ బ్యాటింగ్లో జేక్ ఫ్రాసర్ అంతగా ఆడ్డనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే అభిషేక్ పొరెల్ వర్సెస్ మిగతా ప్లేయర్స్ చూసినా సరే, ఎందుకంటే తక్కువ ఐపీఎల్ కెరీర్ కదా, ఎవరిని పెద్దగా ఫేస్ చేయలేదు, ఫేస్ చేసినా పెద్ద వికెట్స్ కూడా ఏదో ఒకటి అప్పుడప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వలేదు అనమాట. కేఎల్ రాహుల్ వర్సెస్ షమి చూసాము అంటే 28 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ 90.3 ఉంది. ఇక కేఎల్ రాహుల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 55 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 141 ఉంది, బాగుంది. అయితే టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ సార్లు అవుట్ అయ్యాడు, కానీ T20 ఫార్మాట్లో అవుట్లు 2 ఉన్నా సరే స్ట్రైక్ రేట్ 141 ఉండడం అనేది అది 50-50 అవుతుంది అనమాట. స్ట్రగుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ పిచ్ కూడా ఉంటుంది. ఇక ఇదనమాట. ఇక మిగతా ప్లేయర్స్ ఎవరిని చూసుకున్నా సరే మనం ఢిల్లీ క్యాపిటల్స్లో, సో ట్రిస్టన్ స్టబ్స్ అవ్వచ్చు, అక్షర్ పటేల్ ఈ మధ్య ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ ఇంతకుముందు మనోడు తక్కువ బ్యాటింగ్ చేసేవాడు, ఎప్పుడో బ్యాటింగ్ వచ్చేది. ఇక ఇంకెవరు కూడా పెద్దగా ఫేస్ చేయలేదు ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న బౌలర్స్ని. అయితే ఎక్కువగా ఫేస్ చేసింది ఇక్కడ కేఎల్ రాహుల్ అనమాట, ఎందుకంటే కేఎల్ రాహుల్ కెరియర్ చాలా పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని ఫేస్ చేశాడు, అందరికీ వికెట్స్ కూడా ఇచ్చాడు, ఒకసారి అలా. సో ఒకసారి అన్నది కామన్, అప్పుడప్పుడు జరుగుతుంటుంది ఇన్నింగ్స్లో. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వర్సెస్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ చూసాము అంటే ఫస్ట్ ట్రావిస్ హెడ్ ఈరోజు మ్యాచ్లో ఆడడం చాలా అంటే చాలా కష్టం, అంటే ప్రిపేర్ అయి వస్తే తప్ప మిచెల్ స్టార్క్. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి, డక్అవుట్ అయ్యాడు T20 ఫార్మాట్లో, అంటే ఐపీఎల్లో ఒకసారి. అయితే మిచెల్ స్టార్క్ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్ ఫెంటాస్టిక్ ఫినామినల్ రికార్డు ఉంది. ఆ రికార్డు ఒకసారి చూశారు అంటే 5 సార్లు అన్ని ఫార్మాట్స్లో కలిపి అవుట్ చేశాడు, అండ్ అదే టైంలో 4 సార్లు డక్అవుట్ చేశాడు. సో మీకు ఇంకా బాగా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ ఎలా అవుట్ అయ్యేది గుర్తుందా మీకు? సేమ్, అంటే ఆ బాల్స్ అని చెప్పకూడదు, కానీ కొంచెం అలానే బౌల్డ్ అవుతూ ఉంటాడు ఎక్కువగా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ట్రావిస్ హెడ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ కూడా రన్స్ 3 ఉన్నాయి, ఒక్కసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 60 ఉంది. సో అభిషేక్ శర్మ వర్సెస్ మిచెల్ స్టార్క్ 7 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 77.8. అభిషేక్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్ 6 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 75. అయితే ఇషాన్ కిషన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్స్ అంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చూసాము అంటే రన్స్ 123, 3 అవుట్స్ ఉన్నాయి, కానీ స్ట్రైక్ రేట్ 160 ఉంది. సో ఖచ్చితంగా స్పిన్నర్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్. మరి గేమ్ ఎలా తిప్పుతాడో చూడాలి. ఇక ఏమంటారు, హెన్రిచ్ క్లాసన్ అయితే పెద్దగా ఎవరి బౌలింగ్లో అవుట్ అవ్వలేదన్నమాట, అతను మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్వైవ్ అయినాడు, కొంతమంది ఫేస్ కూడా చేయలేదు. ఇక నితీష్ కుమార్ రెడ్డికి తక్కువ కెరియరే ఉంది, ఇక నికేత్ వర్మ, వినోద్ మనోహర్ వీళ్ళు పెద్దగా ఫేస్ చేసే ఛాన్స్ లేదు ఎస్ఆర్హెచ్లో ఇంపార్టెంట్ బౌలర్స్ అందరినీ. ఇదన్నమాట పరిస్థితి. సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ గేమ్ చేంజర్స్ ఎవరు? ఆల్రెడీ చెప్పాను, జేక్ ఫ్రాసర్ ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్లో ఖచ్చితంగా మెరుపులు మెరిపించే అవకాశం ఉంటుంది. ఇక కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి సో అయితే గేమ్ చేంజర్ అవుతాడు, లేదా డక్అవుట్ అంటే ఐ మీన్ ఒక 4 రన్స్ 6 రన్స్ 10 రన్స్ అంత మాత్రమే చేసి ఫెవిలియన్కి పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు, బట్ కొడితే మాత్రం మంచి స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది, గేమ్ చేంజర్ అవుతాడు. ఇక నెక్స్ట్ మిచెల్ స్టార్క్ అనమాట, ఆల్రెడీ చెప్పాను, అభిషేక్ శర్మ పైన రికార్డు ఉంది, ట్రావిస్ హెడ్ పైన రికార్డు ఉంది, ఈ ఇద్దరిని ఒకవేళ అవుట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా గేమ్ చేంజరు లాస్ట్ మ్యాచ్లో జరిగినట్టే డౌన్ అయిపోతుంది ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో వికెట్లు పడితే. ఇక ఎస్ఆర్హెచ్ గేమ్ చేంజర్స్ చూసాము అంటే కాటేరమ్మ కొడుకు ఎవరో కాదు, హెన్రిచ్ క్లాసన్. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ద బెస్ట్ ఇన్నింగ్స్ మనం చూసే ఛాన్స్ ఉందన్నమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్. భారీ స్కోర్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుంది అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. ఇక నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా చాలా మంది ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ని బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెడతాడు, ఫిక్స్ అయిపోండి, అతను కూడా గేమ్ చేంజర్ అవుతాడు. సో బోల్డ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే సో హెన్రిచ్ క్లాసన్ ఖచ్చితంగా బాగా ఆడతాడు. ఇక కేఎల్ రాహుల్ లేదా ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరిలో ఒకరు అట్టర్ ఫ్లాప్ అవుతారు, ఇద్దరు అవుతారని చెప్పలేం, కానీ ఇద్దరిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయి తీరుతారు, ఇద్దరిలో ఒకరు మాత్రమే, లేదా ఇద్దరు అయితే కూడా మనం డిస్కస్ చేద్దాం తర్వాత మ్యాచ్ అయిపోయాక. మళ్ళీ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి, ఈ మ్యాచ్ అంత ఈజీగా అయిపోయే మ్యాచ్ కాదు, థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుంది. సో ఎస్ఆర్హెచ్కు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సెకండ్ బ్యాటింగ్ వచ్చినా భారీ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే మినిమం 200 స్కోర్ చేయొచ్చు, 220 210 వరకు కూడా. బట్ మ్యాచ్ స్టాట్స్ ప్రకారం అన్ని చూసుకున్నాము అంటే కొంచెం నాకు ఎందుకో ఢిల్లీకి మ్యాచ్ ఫేవర్ అనిపిస్తుంది, బట్ ఎస్ఆర్హెచ్ నేను తక్కువ అంచనా వేయట్లేదు. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి, నేను ఒక కామెంట్ చూశాను అనమాట, అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో నేను ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పాను, ప్రిడిక్షన్లో చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను, కానీ ఒక కామెంట్ ఎస్ఆర్హెచ్ అంటే నీకు చిన్న చూపా బ్రదర్ అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు, మ్యాచ్ గెలుస్తుందని చెప్పాను అంటే ఇంకా చిన్న చూపా ఏంటి అంటే, మనం ఇప్పుడు ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయలేం కదా, సో నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, రెండు టీమ్స్ గురించి చెప్పాలి కదా, అంత బ్లైండ్గా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మ్యాచ్ గెలుస్తుందని చెప్పినాక చిన్న చూపు ఎందుకు చూస్తాం ఒక టీంని? సో ఈ మ్యాచ్లో నాకెందుకో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువ ఫేవర్ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో టాస్ పడ్డాక డెసిషన్ మారే అవకాశం ఉంటుంది. సో ఇది అనాలిసిస్ మాత్రమే, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా
టాస్ ప్రిడిక్షన్ మనం మార్చే అవకాశం కూడా ఉంటుంది ఆ టైంకి బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.